రాబోయే కొద్ది రోజుల్లో ఆర్ఓఆర్ 2024 పేరుతో కొత్త చట్టం తీసుకొస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, 970 ఎంఆర్ఓలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లుగా రైతులు భూ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వం తీసుకొచ్చే ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుందన్నారు. ప్రతి రెవెన్యూ విలేజ్కు రెవెన్యూ అధికారిని నియమించాలని అధికారులు కోరుతున్నారని, రాబోయే రోజుల్లో సీఎంతో సమావేశమై ఇంకా అనేక అంశాలు చర్చిస్తామన్నారు. రోజుల్లో ఆర్ఓఆర్ చట్టం 2024 చట్టాన్ని తీసుకురాబోతున్నాము. ఆ చట్టంతో గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది భూమున్న ఆసాములు పడ్డ ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నిటినీ సవరిస్తూ ఈ కొత్త చట్టం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, రేపు ఈ చట్టం యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ చట్టంగా రాబోతుంది. ఈ చట్టంలో అనేక అంశాలు పొందుపరచబడ్డాయి. ఈ చట్టంలో ఏవైతే డ్రాఫ్ట్లో ఉంచిన అంశాలని అనేక మంది అనుభవజ్ఞులైన సీనియర్ రెవెన్యూ అధికారులతో ఇప్పుడు చర్చలో వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. వారు ఇచ్చిన సూచనలో కూడా కొన్ని వాల్యుబుల్ సూచనలు ఉన్నాయి. వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం. దానితో పాటు ఏదైతే సుమారు 10,900 రెవెన్యూ గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఈ 10,957 రెవెన్యూ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తే తప్ప ఈ రెవెన్యూ వ్యవస్థ మనకి కంట్రోల్లో రాదు అన్నది ఇప్పుడు ఉన్నతాధికారులు అందరూ సూచన అదే. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా అదే అభిప్రాయంలో ఉన్నాం. ఒక రెవెన్యూ అధికారిని నియమించాలనేది కూడా నిర్ణయం